దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము. నా బలము నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. ఆయన బలాన్ని నీ ద్వారా చూపినట్లు దేవుడు నిన్ను అందుకే నియమించాడట. భూలోకమందంతటా ఆయన నామాన్ని ప్రచురింపచేలాగా. ఎంత గొప్ప విషయం. నువ్వు దేవుని సేవకుడివా, సేవకురాలివా, సువార్థికుడివా, సువార్థికురాలివా, లేక దేవుని బిడ్డవా, నువ్వు అణచివేయబడుతున్నావా, ఆయన నిన్ను లేపబోతా ఉన్నాడు. ఆయన బలాన్ని, దైవ బలాన్ని నీలో నింపి భూలోకమందంతటా ఆయన నామాన్ని ప్రచురపరచడానికి ఆయన నిన్ను నియమించాలని ఈ ఉదయకాల సమయంలో, ఈ అరుణోదయ సమయంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభువా నీ బలము నా ద్వారా ప్రజలకు చూపిస్తాను ఆయన. దేవానికి స్తోత్రమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన బలము నీలోనికి వచ్చేంత వరకు నువ్వు మానక ప్రార్థించు. దైవ బలాన్ని పొందుకొని దేవుడు నిన్ను ఎక్కడెక్కడికి నడిపించి ఆయన నామాన్ని ప్రచురింపచేస్తున్నారు. అక్కడెక్కడికి నువ్వు విసిగిపోకుండా వెళ్ళి ఆయన నామాన్ని ప్రచురించు. ఆయన పిలుపు తగినట్లుగా జీవించు. దేవుడి వాగ్దానంతో నిన్ను దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టి నిన్ను బలపరిచి ఆశీర్వదిస్తాను. ఆమేన్.